మీర్పేట్ కుక్కర్ కేస్. హైదరాబాద్ సెంటర్లో ఒక నార్మల్ ఫ్యామిలీ ఉండే ఇంట్లో ఇంత పెద్ద క్రైమ్ జరుగుద్ది అని, అది కూడా అసలు ఇంత ప్లానింగ్తో జరుగుద్ది అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అండ్ ఈ కేస్ ఒక నార్మల్ కేస్ కాదు. వింటేనే ఒక హారర్ స్టోరీనో లేకపోతే ఒక సినిమానో చూస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇది ఎంత ప్లానింగ్తో చేశారు అంటే, ఒక నార్మల్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఒకప్పుడు దేశాన్ని కాపాడారో అతను ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ గ్రూసమ్ క్రైమ్ చేశారు. తమ కూతురు కనబడట్లేదు అని మాధవి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్తో స్టార్ట్ అయిన ఈ క్రైమ్ స్టోరీ రాను రాను డార్క్గా మారిపోయింది. సొంత హస్బెండ్ చంపేసి సాక్ష్యాలు దొరకకుండా ఉండడం కోసం 13 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన వైఫ్ని తన చేతులతో ముక్కలు ముక్కలుగా నరికేసి అక్కడితో ఆగకుండా ఆ ముక్కలు అన్నిటినీ కూడా సుమారు 6 గంటల పాటు కుక్కర్లో ఉడికించి దాని తర్వాత మళ్ళీ ఆ ముక్కల్ని తీసుకుని అందులో నుండి బోన్స్ని సపరేట్ చేసి ఆ తర్వాత ఆ రిమైనింగ్ ఫ్లెష్ని బయటపడేశాడు. అసలు ఇంత దుర్మార్గంగా ఒక మనిషి ఎలా బిహేవ్ చేయగలిగాడు? ఎవిడెన్స్ని దాచడానికి అతను ఇంత పెద్ద ప్లాన్ ఎందుకు వేశాడు? అసలు ఇలా చేస్తే ఎవిడెన్స్ దొరకదు అని అతనికి ఎలా తెలుసు? అండ్ అతనే చేసి అని ఒప్పుకున్నా కానీ ఎందుకని పోలీసులు ఇంకా అతన్ని అరెస్ట్ చేయలేదు? ఇది ఒక నార్మల్ కథ కాదు, ఒక పీడ కళ. అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే, ప్రజెంట్ మన తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక వరస్ట్ ట్రెండ్ నడుస్తుంది. ఏదైనా న్యూస్ రాగానే అది ట్రెండింగ్లో ఉంటే చాలు, ఫుల్ ఇన్ఫర్మేషన్స్ లేకపోయినా కానీ వీడియోస్ చేసేస్తున్నారు. అందులో ఉన్న మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేసేస్తున్నారు. జనానికి అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది అని తెలియట్లేదు. న్యూస్ ఛానల్సే బెటర్ ఏమో. అట్లీస్ట్ స్టార్టింగ్లో తప్పులు చెప్పినా కానీ అట్లీస్ట్ న్యూస్లో ఫ్యాక్ట్స్ తెలిసే వరకు అయినా కానీ అదే న్యూస్ని పట్టుకుని వేలాడతారు. బట్ ఇక్కడ అలా లేదు. ట్రెండింగ్లో ఉన్నప్పుడు సగం ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేసి అది రాంగ్ అని తెలిసాక కూడా ఇంకో వీడియో ఉండట్లేదు. ఆ వీడియో చూసిన మిలియన్స్లో పీపుల్కి ఏది నిజమో కూడా తెలియట్లేదు. సో మేబీ ఇది మారితే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ వ్యూస్ కోసం పోటీ పడే కన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్తో వీడియో చేయాలి అని కొంచెం లేట్ అయినా కానీ వీడియో చేస్తున్నా. ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. కుదిరినంత మందికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేస్ చేయమని అడిగిన వాళ్ళ కమెంట్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తా. తెలుసుగా, ఫస్ట్ 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. లాస్ట్లో అనౌన్స్మెంట్ ఉంది, మిస్ అవ్వకండి. లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. ఈ స్టోరీలో మొత్తం 2 వర్షన్స్ ఉన్నాయి. అందులో సెకండ్ వర్షన్ నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు విని కూడా ఉండరు. సో మిస్ అవ్వకండి. ఇండియన్ ఆర్మీలో ఒక అతను వర్క్ చేసేవాడు, పేరు గురుమూర్తి. అప్పటికి ఆర్మీలో జాయిన్ అయ్యి కొన్ని ఇయర్స్ అవ్వడంతో ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో ఉంటున్న వీళ్ళ ఫ్యామిలీకి నంద్యాలలో ఉంటున్న పి వెంకట మాధవి అనే అమ్మాయి పెళ్లి సంబంధం రావడంతో అందరికీ నచ్చి పెళ్లి కొప్పుకున్నారు. అరౌండ్ 2012లో గురుమూర్తికి వెంకట మాధవికి పెళ్లి జరిగింది. అండ్ వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్లో ఉన్న మీర్పేట్లో ఇతని ఫ్యామిలీ ఉండేది. అండ్ ఇతను ఆర్మీలో వర్క్ చేయడానికి వెళ్ళిపోయేవాడు. అంతా బాగానే ఉంది, టైం గడుస్తుంది. అయితే రీసెంట్గా కొంతకాలం బ్యాక్ గురుమూర్తి ఆర్మీ నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్ వచ్చేసి అక్కడే ఉన్న DRDOలో ప్రైవేట్ సెక్యూరిటీగా జాయిన్ అయ్యాడు. హైదరాబాద్ వచ్చేసాక ఫ్యామిలీతో బాగానే ఉండడం స్టార్ట్ చేశాడు. ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు అండ్ పిల్లలతో చాలా బాగా ఉండేవాడు. అయితే ఈ ఇయర్ సంక్రాంతికి నంద్యాల రమ్మని మాధవి వాళ్ళ పేరెంట్స్ కూతుర్ని అల్లుడిని పిలిచారు. అయితే ఈ ఇయర్ పండక్కి వెళ్ళడం కుదరదు అని చెప్పాడు గురుమూర్తి. పోనీ కనీసం పిల్లల్ని అయినా పంపమని అడిగారు. కానీ గురుమూర్తి పిల్లలు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తామన్నారని చెప్పాడు. అయితే ఈ ఇష్యూ మీద వీళ్ళిద్దరికీ కొంచెం గొడవలు జరిగాయంట. January 14 పిల్లలిద్దరూ కూడా సంక్రాంతి పండక్కి గురుమూర్తి వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంట్లో గురుమూర్తి అండ్ మాధవి వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు. డైలీ మాధవి ఇంట్లో వాళ్ళతో ఫోన్లో మాట్లాడేది. సేమ్ అలాగే Jan 16th మార్నింగ్ కూడా మాధవి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడింది. కానీ దాని తర్వాత నుండి ఎలాంటి కాల్ లేదు. వాళ్ళు తిరిగి కాల్ చేస్తున్నా కానీ రెస్పాన్స్ లేదు. మేబీ పండగ హడావిడిలో ఉందేమో అనుకున్నారు. అయితే సడన్గా Jan 18th నైట్ గురుమూర్తి మాధవి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మాధవికి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అడిగాడు. అదేంటి పండక్కి రావట్లేదు అని చెప్పిన అమ్మాయి గురించి అల్లుడు ఇలా అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఏమైంది అని అడిగితే అప్పుడు గురుమూర్తి చెప్పాడు, నాకు తనకి చిన్న విషయం మీద గొడవ జరిగింది,
తను పుట్టింటికి వెళ్తున్నా అని చెప్పి మొన్న 16th వెళ్ళిపోయింది. నేను ఫోన్ చేస్తుందేమో అని చూసా కానీ చేయకపోవడంతో నేనే ఈరోజు మీకు ఫోన్ చేశా అని చెప్పాడు. అయితే మాధవి ఇంటికి రాలేదు. మరి ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏమైంది అని ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడిపోయి సేమ్ డే నైట్ హైదరాబాద్ స్టార్ట్ అయ్యి 19th మార్నింగ్కి గురుమూర్తి ఇంటికి వచ్చారు. అలా వచ్చేసరికి ఇంట్లో గురుమూర్తి ఒక్కడే ఉన్నాడు. అప్పటికే గురుమూర్తి కొంతమంది మాధవి వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి మాధవి ఏమైనా వచ్చిందేమో అని కనుక్కున్నాడు. అండ్ ఇప్పుడు కూడా కొంతమంది ఇంటికి వెళ్ళి అడగడానికి రెడీ అవుతున్నాడు. ఏమైంది, గొడవ ఎందుకు జరిగింది అని చెప్పి ఇంట్లో వాళ్ళు అడిగితే పండక్కి ఇంటికి వెళ్ళడం అనే విషయం మీద చిన్న గొడవ జరిగింది, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పాడు. కాకపోతే కొంత టైం నుండి ఇద్దరి మధ్యలో కొన్ని గొడవలు జరుగుతూనే ఉండేవంట. అయితే ఇంకా పేరెంట్స్ అండ్ గురుమూర్తి ముగ్గురు కలిసి మాధవిని వెతకడం స్టార్ట్ చేశారు. అండ్ ఎందుకైనా మంచిది ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని కూడా గురుమూర్తే వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా కనబడట్లేదు అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ చేయించాడు. అయితే కంప్లైంట్ రిజిస్టర్ అవ్వగానే మెయిన్లీ పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్స్లో వీలైనంత తొందరగా వెతికి పట్టుకోవాలి అని చూస్తారు. ఎందుకు అంటే లేట్ చేసే కొద్దీ కూడా డేంజర్ ఎక్కువ అవుద్ది అని. సో అలాగే ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. డేస్ గడుస్తున్నాయి కానీ పోలీసులకి ప్రాపర్ లీడ్స్ దొరకట్లేదు. మాధవి వెళ్ళగలిగే ప్లేసెస్ అన్నిటికీ కూడా వెళ్ళి వెతికారు. అయితే ఇక్కడే పోలీసులకి ఒక విషయంలో అనుమానం వచ్చింది. గొడవ జరిగిన తర్వాత ఇలా మిస్ అవడంతో పోలీసులు మేబీ ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేసేమోనని చెప్పి గురుమూర్తి మీద కూడా కొంచెం సస్పెషన్తోనే ఉన్నారు. అండ్ అలా ఉన్న పోలీసులు 20, 21, 22 డేట్స్లో ప్రతిరోజు కూడా గురుమూర్తిని కూర్చోబెట్టి ఆ రోజు అసలు ఏం జరిగింది అని చెప్పి సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూనే ఉండేవాళ్ళు. అలా అడిగేటప్పుడు కొన్నిసార్లు గురుమూర్తి తడబడి తప్పులు చెప్పేవాడు. సో పోలీసులు ఒక పక్కన మాధవి ఎక్కడుంది అని వెతుకుతూనే ఇంకో పక్కన అసలు ఈ గురుమూర్తి ఇంట్లో ఏం జరిగింది అని చెప్పి కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. గురుమూర్తి అపార్ట్మెంట్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే 15th మాధవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ సేమ్ డే ఇంటికి వచ్చేసింది. బట్ 16th ఎక్కడికి వెళ్ళినట్టు సీసీటీవీలో రికార్డ్ అయ్యలేదు. సో పోలీసులు ఇంకా డౌట్ పెరగడంతో గురుమూర్తిని పిలిపించి ఇంకొంచెం గట్టిగా మాట్లాడుతూ దొరికిపోయావు గురుమూర్తి అని చెప్పి నీ భార్య 15th తర్వాత అసలు బయటికి రాలేదు, సో నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పి గట్టిగా క్వశ్చన్ చేశారు. ఇలా చాలాసేపు ఇంటరాగేషన్ జరిగిన తర్వాత అప్పుడు గురుమూర్తి తప్పు ఒప్పుకుని అసలు ఏం జరిగింది అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశాడు. 16th రోజు మార్నింగ్ వాళ్ళ ఇద్దరికీ గొడవ జరిగింది. అయితే ఆ గొడవలో గురుమూర్తి మాధవిని కొట్టినప్పుడు తను చనిపోయిందంట. అండ్ చనిపోయిన వెంటనే గురుమూర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. సో చాలాసేపు అక్కడే శవం ముందు కూర్చొని ఉన్నాడంట. సంక్రాంతి సెలవులకి చుట్టాలింటికి వెళ్ళిన పిల్లలు వచ్చి వాళ్ళ అమ్మ ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఇప్పుడు అతను కూడా జైలుకి వెళ్తే పిల్లలు ఏమవుతారో అని చెప్పి దొరకకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. అండ్ అప్పుడు అతని మైండ్లోకి వచ్చిన థాట్ అసలు ఇప్పటి వరకు మనకి ఊహించడానికే భయంకరంగా ఉంది. ఫస్ట్ మాధవిని తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి అక్కడ మాధవిని పడుకోబెట్టి కత్తి తీసుకుని మాధవి బాడీని ముక్కలుగా నరకడం స్టార్ట్ చేశాడు. అలా నరికిన ముక్కలన్నింటినీ కూడా పాలిథిన్ కవర్లో వేసి ఒక పక్క నుంచి తర్వాత కిచెన్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న కొంచెం పెద్ద కుక్కర్ని తీసుకుని అందులో మాధవి ముక్కల్ని వేసి ఒక్కో రౌండ్లో 6 hours చొప్పున ఉడికించి బాగా మెత్తగా అయ్యాక బోన్స్ని అందులో నుండి సపరేట్ చేశాడు. అలా చేసిన తర్వాత ఆ మాంసం నీళ్ళని ఒక బకెట్లో ఫిల్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా మొత్తం అన్ని పార్ట్స్ కూడా కంప్లీట్ అయ్యే వరకు రిపీట్ చేస్తూనే ఉన్నాడు. ఆ బకెట్ కూడా ఫుల్ అయింది. ఇప్పుడు ఆ బోన్స్ మొత్తాన్ని రోట్లో వేసి గ్రైండ్ చేసి మొత్తం కూడా పొడి చేశాడు. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ బకెట్ని అండ్ ఆ పౌడర్ని తీసుకుని దగ్గరలో ఉన్న జిల్లెలగూడ లేక్కి తీసుకుని వెళ్ళి వాటర్ మధ్యలోకి వెళ్ళి అక్కడ పారబోసి వచ్చేసాడంట. ఇంటికి రాగానే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసాడు. ఎంత బాగా క్లీన్ చేశాడంటే ఈ కన్ఫెషన్ అవ్వగానే పోలీసులు ఫారెన్సిక్ టీంతో అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్క బ్లడ్ మార్క్ కూడా లేదు, కనీసం చిన్న మార్క్ కూడా కనిపించలేదు. అండ్ ఒక చిన్న ఫ్లెష్ కూడా ఎక్కడ ఇరుక్కుని లేకుండా అసలు అక్కడ ఫారెన్సిక్ టీంకి ఇక్కడ ఏమీ జరగలేదు అనిపించేంత బాగా క్లీన్ చేశాడు.
ఇప్పటి వరకు విన్నది పోలీసులకు అతను చెప్పిన స్టోరీ అండ్ సోషల్ మీడియాలో మీరు విన్న స్టోరీ కూడా కొంచెం దీనికి సిమిలర్గానే ఉంటుంది, డీటెయిల్స్ కాకుండా. మరి ఇది వింటుంటే మీకు కూడా ఎక్కడో తేడాగా అనిపిస్తుంది కదా. ఒక నార్మల్ మనిషికి అసలు ఇలాంటి థాట్ ఎలా వచ్చింది అండ్ అంత పర్ఫెక్ట్గా ఒక నార్మల్ మనిషి ఎలా ఒక శవాన్ని మాయం చేయగలిగాడు అని చెప్పి ఇక్కడే యాక్చువల్లీ ఈ స్టోరీలో సెకండ్ వర్షన్ స్టార్ట్ అయింది. బయటకి కనిపిస్తున్నంత మంచి టర్మ్స్లో వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లేదంట. ఇనీషియల్గా అంతా బాగానే ఉన్నా కానీ కాలం గడిచే కొద్దీ గురుమూర్తి ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో ఉండడంతో అతనికి మాధవి మీద అనుమానం స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా దీని మీద ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేదంట. అండ్ ఈ రీజన్ వల్లే అసలు అతను ఆర్మీ నుండి కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్లోనే ఉందాం అనుకున్నాడు. అండ్ పోనీ అతను ఇంటికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ గొడవలు ఆగాయా అంటే లేదు, ఇప్పుడు కూడా సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండేవి. అయితే ఓన్లీ ఏదో నార్మల్ గొడవల్లో అనుకోకుండా జరిగిన హత్య కాదు ఇది. అప్పటికి 6 months బ్యాక్ నుండి కూడా గురుమూర్తి సర్చ్ హిస్టరీ సైకో మూవీస్తో నిండిపోయి ఉంది. ఎలా చంపాలి అనే దగ్గర నుండి ఎలా బాడీని మాయం చేయాలి అనే వరకు మొత్తం కూడా గూగుల్లో సెర్చ్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఇలా సెర్చ్ చేసే టైంలోనే ద హౌస్ దట్ జాక్ బిల్ట్ అనే మూవీలో ఒక సైకో అతను చంపే ముందు ఒక కుక్కని చంపి దాని బాడీని ఇలాగే ఉడకబెట్టి డిజాల్వ్ చేసి పడేసి అది వర్క్ అయిన తర్వాత మనుషుల్ని చంపడం, వాళ్ళని మాయం చేయడం స్టార్ట్ చేశాడు. సేమ్ అదే చేయాలి అని ఫిక్స్ అయిన గురుమూర్తి ఈ సంక్రాంతికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. కావాలి అనే పిల్లల్ని ఇంట్లో లేకుండా ప్లాన్ చేశాడు. అండ్ అనుకున్నట్టుగానే 16th ఆమెని ప్లాన్ ప్రకారం చంపేసి దాని తర్వాత ఈ కట్ చేయడం, ఉడకబెట్టడం అండ్ దాన్ని తీసుకెళ్ళి పడేయడం చేశాడు. అండ్ అందుకే ఇంత తెలివిగా ఒక్క క్లూ కూడా దొరకకుండా మాయం చేయగలిగాడు. కాకపోతే పోలీసులు చాలా క్విక్గా అతని నుండి కన్ఫెషన్ రప్పించగలిగారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే సాక్ష్యాలు. పోలీసులకి సాక్ష్యాలు దొరకట్లేదు. ప్రస్తుతానికి అరెస్ట్ చేయలేక జస్ట్ కస్టడీలో ఉంచి ఎవిడెన్స్ కోసం అని చెప్పి ఆ లేక్ దగ్గర వెతుకుతూనే ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు అతన్ని కోర్టులో సబ్మిట్ చేసినా కానీ అతను ఎవిడెన్స్ని తారుమారు చేశాడు అని చెప్పి కేసు వేసి దానికి శిక్ష వేపించగలరు తప్ప అతనే మాధవిని చంపాడు అనడానికి ఆ మర్డర్ వెపన్ కానీ ఆ ఇంట్లో కానీ ఎవిడెన్స్ ఏం దొరకలేదు. సో అది దొరికే వరకు కూడా గురుమూర్తిని మర్డర్ కేసులో శిక్షించడం కష్టం. మరి అతన్ని తప్పించుకొనివ్వకుండా పోలీసులకి ఏదైనా ఎవిడెన్స్ దొరికితే బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు? గురుమూర్తి ఈ కేసులో నుండి తప్పించుకుంటాడా, లేకపోతే అతను పట్టించే సాక్ష్యం దొరుకుద్దా? అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి కమెంట్ చేయండి. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.